ఓం శాంతి 4/7/24 ఈరోజు సద్గురువారం. బాబా యొక్క మధురాతి మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, సోదరి సోదరులము అన్న భావం నుండి కూడా వైదొలిగి పరస్పరం సోదరులుగా భావించండి. తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా అవ్వగలుగుతుంది. సోదరి సోదరులు కూడా కాదు, సోదరులు అనే భావంలోకి వచ్చేయండి, అంటే ఆత్మీక భావంలోకి వచ్చేయండి. అప్పుడు ఆత్మ శుద్ధంగా అవుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: మీ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి? జవాబు: బాబా అంటారు, మీ నడవడిక యొక్క రిజిస్టర్ను ఉంచండి. అందులో మీ రోజువారీ లెక్కాపత్రాలను వ్రాయండి. రిజిస్టర్ను ఉంచడం ద్వారా మీ లోపాలను గురించి తెలుస్తుంది. ఆపై సహజంగానే వాటిని తొలగించుకోగలుగుతారు. ఆ లోపాలను తొలగించుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తుకు రాని స్థితి వరకు చేరుకోవాలి. ఏ పాత వస్తువులోనూ మమకారం ఉండకూడదు. మీ లోపల ఏదైనా అడగాలి అనే కోరిక ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, ఒకటేమో మనుష్య బుద్ధి, మరొకటి ఈశ్వరీయ బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి. మనుష్య బుద్ధి అసురీ బుద్ధి. ఇది అసురీగా ఉంది కదా. ఒకటేమో శుద్ధమైంది, ఇంకొకటి అశుద్ధమైంది. దేవతలు నిర్వికారులు, శుద్ధమైన వారు. మరియు ఇక్కడ కలియుగి మనుషులు వికారులు, అశుద్ధమైన వారు. వారి ఆలోచనలే వికారీగా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అసురీ మనుషులు రావణుని జైల్లో పడి ఉంటారు. రావణ రాజ్యంలో అందరూ అసురీగానే ఉంటారు కదా. ఈ రావణ రాజ్యంలో అందరూ అసురులుగానే ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా విశ్వవికారాలకు ఏమైపోయారు? వశీభూతం అయిపోయి ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ ఈర్ష్య ద్వేషాలకు ఏమైపోయారు? అందరూ అంకితం అయిపోయారు. ఒక్కరు కూడా శుద్ధంగా ఉండరు, మంచిగా ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మరి మనం ఎక్కడున్నాం? ఇటు కలియుగానికి లాస్టు, అటు సత్యుగానికి ఆది, మధ్య సమయం ఏంటి? ఈ పురుషోత్తమ సంగమ యుగం. అంటే ఈ సమయంలోనే పరమాత్మ తండ్రి ఈ భూమిపైకి అవతరించి మనల్ని ఉత్తమ పురుషులుగా తయారు చేసే యుగం ఈ సంగమ యుగం, చిన్న యుగం. ఈ యుగం ద్వారానే ఈ నరుడు నారాయణుడిగా అవుతాడన్నమాట. ఇప్పుడు బాబా మిమ్మల్ని అసురత్వం నుండి తొలగించి శుద్ధంగా తయారు చేస్తున్నారు. బాబా ఏం చేస్తున్నారు? అసురుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. అసురత్వంలో కూడా అనేక రకాలుగా ఉంటారు. కొందరు కొద్దిగా, కొందరు మరోలా ఉంటారు. ఎప్పుడైతే శుద్ధంగా అయిపోతారో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఆత్మ ఎప్పుడైతే శుద్ధంగా స్వచ్ఛంగా తయారవుతుందో అప్పుడే కర్మకి అతీతమైన స్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత సోదర దృష్టి తయారవుతుంది. ఎవరిని చూసినా ఆత్మనే చూడాలి. ఆత్మ ఆత్మను చూస్తుంది, శరీరం అనేది ఉండదు. ఆత్మను చూడడం ఎప్పుడైతే అభ్యాసం చేస్తుందో, అలవాటు చేసుకుంటుందో అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అవుతే పరమాత్మ యొక్క సాక్షాత్కారం కూడా మనకి జరుగుతుంది. మరి అసురీగా ఎలా ఉంటారు? కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు సోదరి సోదరులము అన్న భావాన్ని కూడా తొలగించుకుంటూ ఉండండి. అందరము సోదరులమని భావించండి. సోదరి సోదరులం అనే భావన కూడా వదిలిపెట్టేయండి. అందరూ కూడా సోదరులం, అంటే ఆత్మీక భావన. ఒకే తండ్రికి పిల్లలం కదా. ఇది కూడా చాలా గుహ్యమైన విషయమే. ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాచాలదు. శుద్ధముగా అవ్వడం యొక్క అర్థము ఎవరి బుద్ధిలోకి రాచాలదు. బాబా అంటారు, అలా వచ్చినట్లయితే
ఉన్నత పదవిని పొందగలుగుతారు. స్వయమును ఆత్మగా భావించండి, శరీరమును మర్చిపోవాలి అని బాబా అర్థం చేయిస్తారు. బాబా స్మృతిలోనే ఈ శరీరాన్ని కూడా వదలాలి. ఆత్మగా భావించండి, శరీరాన్ని మర్చిపోండి. అలాగే బాబా స్మృతిలోనే ఏం చేయండి, ఈ శరీరాన్ని కూడా వదలాలి కదా. అందుకే ఏం చెప్పేవారు పూర్వం నుంచి కూడా, ఎవరైనా లాస్ట్ టైంలో ఉంటే రామ రామ అనుకో, కృష్ణ కృష్ణ అనుకో, లేకపోతే నారాయణ అనుకో. అంటే అలా అనుకోవడం వల్ల వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క స్మృతి ఉంటుంది. ఈ దేహం, ప్రపంచం, వస్తువులు వీటిపై నుంచి మమకారం తొలగిపోతుంది, ముక్తి లభిస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో అలా చెప్పేవారు. కొంచెం మంది అయితే అనేవారు, కొంచెం మంది నోటికైతే వచ్చేది కాదు. ఎందుకని? అభ్యాసం లేనిదే, అలవాటు లేనిదే రామ అనాలన్నా కృష్ణ అనాలన్నా నోరు తిరగాలంటే తిరగదు. అందుకే బాబా అంటారు ఎందుకంటే ఎక్కువ కాలం యొక్క అభ్యాసం. అందుకే మీరు ఇప్పటి నుంచి ఏం చేయండి, ఆత్మిక స్థితిలో స్థితిలో అవ్వండి, పరమాత్మ తండ్రిని స్మృతి చేయండి. ఇంకా అంతిమంలో చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆటోమేటిక్గా బాబా స్మృతిలో ఉంటూనే మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. బాబా అంటారు, ఆత్మనైన నేను బాబా వద్దకు వెళ్తున్నాను. దేహ అభిమానాలన్నిటినీ వదిలి పవిత్రంగా తయారు చేసే బాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. అసురీగా ఉన్నట్లయితే లోపల మనసు తప్పకుండా తింటూ ఉంటుంది. ఈ లక్ష్యం చాలా భారీ అయింది. మంచి మంచి పిల్లల చేత కూడా తప్పకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది కదా. ఎవరు కర్మాతీతంగా ఉండచాలరు. కర్మాతీత స్థితిని చివరిలో పొందుతారు. అప్పుడు శుద్ధంగా అవ్వగలుగుతారు. అప్పుడు మళ్ళీ ఆ ఆత్మీక సోదర ప్రేమ ఉంటుంది. ఆత్మీక సోదర ప్రేమ చాలా బాగుంటుంది. ఆపై అసురి దృష్టి ఉండదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. బాబా అంటారు, బాబా లక్ష్యమును ఉద్దేశమును పూర్తిగా తెలియచేస్తారు. మాలో ఈ లోపాలు ఉన్నాయి అని పిల్లలు భావిస్తారు. ఎప్పుడైతే మీరు రిజిస్టర్ను ఉంచుతారో అప్పుడు మీ లోపాలను గురించి కూడా తెలుస్తుంది. కొందరు రిజిస్టర్ను వ్రాయకపోయినా బాగుపడడం జరగవచ్చు. కానీ ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు రిజిస్టర్ను తప్పకుండా ఉండాలి. కచ్చాగా అయితే ఎంతోమంది ఉన్నారు. కొందరికైతే అసలు వ్రాయడమే రాదు. బాబా అంటారు, మీ స్థితి ఎలా ఉండాలంటే ఇక మీకు ఎవరు గుర్తుకు రాకూడదు. అర్థమవుతుందా? ఆత్మైన మనం శరీరం లేకుండా వచ్చాము. ఇప్పుడిక అశరీరీలుగా వెళ్ళాలి. అంతే కదా. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఈ దేహాన్ని కూడా తెచ్చుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఈ దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏదైతే పాపపుణ్యాల మంచి చెడుల యొక్క ఖాతా ఉందో అదొక్కటే మనకు కూడా వస్తుంది కదా. అంటారు కదా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, పెట్టుకున్న వాళ్ళకి పెట్టుకున్నంత. ఎంత ఈ శరీరంలో ఉంటూ మనం మంచి చేస్తూ ఎప్పుడైతే దానం ధర్మం పుణ్యకర్మలు చేస్తామో అదొకటే, ఆ యొక్క ప్రాప్తి ఒక్కటే మనకు కూడా వస్తుంది. దీనికి ఒక కథ కూడా ఉంది. మీరు కర్ర కూడా ఎత్తకండి అని అందులో అన్నారు. అది కూడా చివరిలో గుర్తుకొస్తుంది. ఏ వస్తువు పైన మమకారం ఉండకూడదు. ఒక చీపురు పుల్ల ఉందనుకోండి, నాది అని, అంతిమలో ఆ చీపురు పుల్లే గుర్తొస్తుంది. అదే ఏం చేస్తుంది, మన పురుషార్థానికి అడ్డుగీత అయిపోతుంది. అందుకని దేనిపైన మోహం అనేది మనకి కొంచెం కూడా ఉండకూడదు. అంటే ఇక్కడ ఏది నాది కాదు, దేనిపైన మన పేరు రాసలేదు కదా. చాలామందికి పాత వస్తువులపై మమకారం ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యం కదా, ఎంత ఉన్నతమైన గమ్యం. రాయి రప్పలు ఎక్కడ, శివబాబా స్మృతి ఎక్కడ. ఏదైనా అడగాలి అన్న కోరిక కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా
తక్కువలో తక్కువ 6 గంటలైనా సేవను తప్పక చేయాలి. గవర్నమెంట్ వారి సేవ 8 గంటలు ఉంటుంది. కానీ పాండవ గవర్నమెంట్ వారి సేవ తక్కువలో తక్కువ 5-6 గంటలైనా చేయండి. వికారి మనుషులు ఎప్పుడూ బాబాను స్మృతి చేయలేరు. సత్యయుగంలో నిర్వికారి ప్రపంచం ఉంటుంది. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని దేవీ దేవతల మహిమను గానం చేస్తారు. పిల్లలైన మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి. ఎలా ఉండాలి? అతీతంగా. ఏ అశుద్ధ వస్తువు పైన మమకారం ఉండకూడదు. శరీరంపై కూడా మమకారం ఉండకూడదు. అంతటి యోగీలుగా అవ్వాలి. ఎప్పుడైతే నిజంగానే ఇటువంటి యోగీలుగా అవుతారో అప్పుడు వారు ఫ్రెష్గా ఉంటారు. ఎంతగా మీరు సతోప్రధానంగా అవుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సంతోషం ఉండేది. సత్యయుగంలో కూడా అదే సంతోషం ఉంటుంది. ఇక్కడ కూడా సంతోషం ఉంటుంది. మళ్ళీ ఇదే సంతోషమును మీ తోడుగా తీసుకువెళ్తారు. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని అంటారు. ఈ విషయాలను బాగా విచార సాగర మదనం చేయాల్సి ఉంటుంది. బాబా అంటారు, బాబా దుఃఖహర్త సుఖకర్త. బాబా ఎవరు? దుఃఖాన్ని హరించేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు. మేము ఆ తండ్రి పిల్లలమని మీరంటారు. కావున ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ ఏమి ఇవ్వాలి? సుఖపు మార్గాన్ని తెలియచేయాలి. సుఖముని ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. పురుషార్థులు కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు మంచి సేవను చేస్తారో అప్పుడు ఫలానా పిల్లలు యోగీలని బాబా వారి మహిమను చేస్తారు. పిల్లలు ఎప్పుడైతే ఎక్కువ యోగీలుగా ఉంటారో, సేవ చేస్తారో అప్పుడు బాబా కూడా అంటారట, ఆ పిల్లలు చాలా యోగి ఆత్మలు అని. మరి బాబా చేత అనిపించుకోవాలంటే ఎంత నెంబర్ 1గా తయారవ్వాలి చెప్పండి. ఎప్పుడైతే యోగీలని బాబా వారి మహిమను చేస్తారట, సర్వీస్ఫుల్ పిల్లలు నిర్వికారి జీవితంలో ఉన్నారు. ఎవరికైతే కొద్దిగా కూడా అటువంటి ఆలోచనలు రావో వారే చివరిలో కర్మాతీత స్థితిని పొందుతారు. బ్రాహ్మణులైన మీరే శుద్ధముగా అవుతున్నారు. మనుషులను ఎప్పుడూ దేవతలు అని అనజాలరు. ఎవరైతే అశుద్ధంగా ఉంటారో వారు పాపాలు తప్పకుండా చేస్తారు. సత్యయుగి ప్రపంచం పవిత్ర ప్రపంచం, ఇది పతిత ప్రపంచం. దీని అర్థమును కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. జ్ఞానం చాలా బాగుంది, ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు వస్తాము అని అంటారు. కానీ వారు ఎప్పుడూ రారని బాబా అర్థం చేసుకుంటారు. అది బాబాను అవమానపరచడమే అవుతుంది కదా. జ్ఞానం చాలా బాగుంది, ఎప్పుడైనా ఖాళీ ఉంటే వస్తాము అంటారట. కానీ అలాంటి వాళ్ళు రారని ఎవరికి తెలుసు? బాబాకు తెలుసు. కానీ అదేంటి? బాబాను అవమానపరచడమే అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. కావున వెంటనే రావాలి కదా. భగవంతుడు మన కోసం వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి రావడానికి ఖాళీ ఉంటే వస్తాను, నాకు సమయం దొరికితే వస్తాను కదా, నాకు కుదిరితే వస్తాను. ఇలా అనడం ఏం చేసినట్లు? భగవంతుడైన తండ్రిని అవమానపరిచినట్లే. అందుకని ఎప్పుడు కూడా ఈ మాట మనం చెప్పకూడదు. రేపటిపై వదిలితే మాయ ముక్కు పట్టుకుని బురదలో వేసేస్తుంది. రేపు 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 అంటూ మృత్యువు కబలించి వేస్తుంది. అందుకే ఏం చెప్పేవారు పెద్దలు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. ఏ దీపం ఉండగా? అయ్యో 6 గంటలకు కరెంట్ తీసేస్తారు, మనం తొందరగా పనులు చేసుకుని బయట కూర్చుందాం
అది కాదు. ఏ ఆత్మ అంటే ఈ శరీరం నుండి ఆత్మజ్యోతి వెళ్ళిపోకుండానే మనం మన యొక్క ప్రాప్తిని తయారు చేసుకోవాలి. తండ్రి దగ్గరికి రావాలన్నా, జ్ఞానం వినాలన్నా, ప్రాప్తిని తయారు చేసుకోవాలన్నా, అధికారులుగా అవ్వాలన్నా ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతసేపే. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. శుభకార్యానికి ఎప్పుడు ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. బ్రహ్మబాబా ఏం చెప్పేవారు? తురంత దానం మహాపుణ్యం. ఎప్పుడు అనుకున్నది అప్పుడే చేసేయాలి. బాబా రేపు దివాళి చేయాలి, వాళ్ళది ఇప్పుడే చేసేయాలి అని చెప్పేవారట. అలా చేయాలని చెప్తున్నారు బాబా. ఎందుకంటే బాబా అందుకే రేపటిపై వదిలేస్తే మాయ ముట్టుకు పట్టుకుంటుంది కదా. అప్పుడు మృత్యు వస్తే ఏం చేస్తారు? ఏమీ చేయలేరు కదా. అందుకే శుభకార్యానికి ఆలస్యం చేయకండి. మృత్యువు మీ శిరస్సుపై ఉంది. ఎంతమంది మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు. భూకంపాలు వచ్చినప్పుడు ముందే తెలియదు కదా. డ్రామానుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. వాటిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎంతో నష్టం వాటిల్తుంది. దానితో ప్రభుత్వం రైలు కిరాయి మొదలైనవి కూడా పెంచేస్తుంది. కానీ మనుషులైతే ప్రయాణించవలసిందే కదా. కిరాయి పెరిగిందని ప్రయాణం మానేస్తారా? మనుషులు తప్పనిసరిగా ఇవ్వగలిగే విధంగా సంపాదనను ఎలా పెంచాలని ఆలోచిస్తూ ఉంటారు. ధాన్యము ఎంత ఖరీదైపోయింది. శుద్ధముగా ఉన్నవారిని పవిత్ర ఆత్మ అని అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచమే అసురిగా అయిపోయింది. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. ఉన్నత పదవిని పొందడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఎవరైతే చాలా శుద్ధ దృష్టి కలవారిగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు నరుని నుండి నారాయణగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. కానీ ఎవరైతే శుద్ధ దృష్టి కలవారిగా అవ్వరో, జ్ఞానమును చేపట్టలేరో వారు పదవిని తక్కువగా పొందుతారు. ఈ సమయంలో మనుషులందరి అసురీ దృష్టి, సత్యయుగంలో దైవీ దృష్టి ఉంటుంది. ఈ సమయంలో మనుషులందరిది ఏంటి? అసురీ దృష్టి. సత్యయుగంలో ఏముంటుంది? దైవీ దృష్టి ఉంటుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలు, దేవీ దేవతలైన మీరు స్వర్గాధిపతులుగా అవ్వాలనుకుంటారు. కావున చాలా చాలా పవిత్రంగా అవ్వండి అని బాబా అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. తద్వారా 100% ఆత్మాభిమానులుగా అవ్వగలుగుతారు. ఎవరికైనా అర్థంను వివరించాలి. సత్యయుగంలో పాపపు విషయమేది ఉండదు. సత్యయుగంలో పాపపు విషయమేది ఉండకూడదు. వారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు. చంద్రవంశీయులకు కూడా 2 కళలు తక్కువగా ఉంటాయి కదా. సూర్యవంశీయులు 16 కళా సంపూర్ణులైతే చంద్రవంశీయులు 14 కళల సంపూర్ణులు. అంటే ఎన్ని కళలు తేడా వస్తాయి? 2 కళలు తేడా వస్తాయి. అంటే బంగారపు యుగం వల్ల వెండి యుగం అయిపోతుంది, ఆయుష్ తగ్గుతుంది. బాబా అంటారు, చంద్రుడు కూడా చివరిలో సన్నని రేఖ మాత్రంగా ఉంటాడు కదా. పౌర్ణమికి నిండుగా ఉంటాడు, అమావాస్యకి రేఖలు అయిపోతాడు. మరి సూర్యుడైతే సదా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటాడు. అందుకని మనం సూర్యవంశీయులుగా అవ్వాలి. పూర్తిగా లేకుండా అయిపోదు, ప్రాయలోపం అయిపోయింది అని అంటారు. మేఘాల్లో అది కనిపించదు. బాబా అంటారు, అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు, ఎంతో కొంత ప్రకాశం కూడా ఉంటుంది అని బాబా అంటారు. ఉన్నతమైన బ్యాటరీ నుండి మళ్ళీ మీరు శక్తిని తీసుకుంటారు. నాతో మీరు ఏ విధంగా యోగాన్ని జోడించగలరు అన్నది వారు స్వయమే వచ్చి తెలియజేస్తారు. బాబా అంటారు, టీచర్ చదివించేటప్పుడు బుద్ధి యోగం టీచర్తో జోడింపబడి ఉంటుంది కదా. టీచర్ ఏ సలహాని ఇస్తారో అది చదువుతారు. మనం కూడా చదువుకుని టీచర్గా లేక బారిస్టర్గా అవుతామని భావిస్తారు. ఇందులో కృప లేక ఆశీర్వాదం చూపించే విషయం ఏది ఉండదు. బాబా అంటారు,
కాళ్లకు నమస్కరించవలసిన అవసరం కూడా ఉండదు. ఎవరైనా హరిహోం అని లేక రామ్ రామ్ అని అంటే ఐదులు ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా గౌరవాన్ని ఇవ్వడమే, అహంకారాన్ని చూపకూడదు. మేము ఒక్క బాబాని స్మృతి చేయాలని మీకు తెలుసు కదా. ఏం చేసినా ఎలా ఉన్నా మన మనసు ఏం చెప్తుంది? మనకి ఒక బాబా తప్పించి ఇంకెవరూ లేరు అని. ఎవరైనా భక్తిని వదిలినా గొడవ అయిపోతుంది. భక్తిని వదిలే వారిని నాస్తికులుగా భావిస్తారు. వారి నాస్తికుల నిర్వాసనానికి మరియు మీ నిర్వచనానికి ఎంతో తేడా ఉంటుంది. వారికి తండ్రిని గూర్చైతే తెలియదు, కావున వారు నాస్తికులు, అనాథులు అని మీరు అంటారు. కావునే అందరూ పోట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎవరు లేకపోతే ఇంట్లో పోట్లాడుకోరు. బాబా అంటారు ఇప్పుడు అందరూ నాస్తికులుగా అనాథులుగా అయిపోయారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు అశాంతి ఉన్నాయి కదా. ప్రతి ఇంట్లో ఏమున్నాయి? గొడవలు అశాంతి. గొడవలు అశాంతి వల్ల ఇంక శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? క్రోధానికి గుర్తు ఏంటి? అశాంతి. అక్కడ ఎటువంటి అపారమైన శాంతి ఉంటుంది? భక్తిలో ఎంతో శాంతి లభిస్తుంది అని మనుషులు అంటారు. బాబా అంటారు కానీ అది అల్పకాలికంగా లభిస్తుంది. మీకు సదాకాలికంగా శాంతి కావాలి కదా. మీరు సనాదుల నుండి అనాథులుగా అయిపోతున్నారు. అప్పుడు శాంతి నుండి అశాంతిలోకి వచ్చేస్తారు. దేవతలుగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. ద్వాపరయుగం కలియుగంలోకి వచ్చేసరికి పూర్తిగా శాంతి నుండి ఆత్మ అశాంతిలోకి వచ్చేస్తుంది. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తారు. హద్దులోని తండ్రి నుండి హద్దులోని సుఖ వారసత్వం లభిస్తుంది. నిజానికి అది దుఃఖపు కామ వికారపు వారసత్వం. అందులో అంతా దుఃఖమే దుఃఖముంది. కావునే మీరు ఆది మధ్యాంతరం దుఃఖాన్ని పొందుతారని బాబా అంటారు. మీరు పతిత పావనుడైన తండ్రి నాకు నన్ను స్మృతి చేయండి. దీన్నే సహజ స్మృతి అని అంటారు. మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా భావించినట్లయితే తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. స్వర్గంలో అందరూ పవిత్రమైన వారిగా ఉండేవారు. దేహాభిమానంలో అసురి దృష్టి కలవారు అని అంటారు. శుద్ధ దృష్టి కలవారిలో ఎటువంటి వికారము ఉండదు. బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. పిల్లలకు ఇది కూడా గుర్తుండదు, ఎందుకంటే అసురిగా ఉన్నారు. కావున వారికి చీచీ ప్రపంచమే గుర్తుకొస్తుంది. కావున ఈ ప్రపంచాన్ని మర్చిపోండి అని బాబా అంటారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. శరీరంపై కొద్దిగా కూడా మమకారం లేని యోగీలుగా అవ్వాలి. ఏ విధమైన చీచీ వస్తువు వైపుకు ఆసక్తి వెళ్ళకూడదు. మీ స్థితి ఎంతో అతీతంగా ఉండాలి. సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, మృత్యువు మీ శిరస్సుపై ఉంది కావున శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. దేనిని రేపటిపై వదిలివేయకూడదు. బాబా ఏమంటున్నారు? మృత్యువు మీ శిరస్సుపై ఉంది కాబట్టి శుభకార్యాల్లో ఆలస్యం చేయకండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడే అది పూర్తి చేసేయండి, రేపటిపై వదిలేయకండి అని చెప్తున్నారు బాబా కదా. రేపటికి రూపు అనేది లేదు కదా. వరదానము: అన్నీ తెలిసిన చతురులైన బాబాతో చతురత చేసేందుకు బదులుగా అనుభవం చేసే శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తి భవ. చాలామంది పిల్లలు అన్నీ తెలిసిన చతురులైన బాబాతో కూడా చతురతను చేస్తుంటారు. వారి పనిని నెరవేర్చుకునేందుకు, వారి పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అర్థం చేసుకుంటారు.
కానీ ఆ అర్థం చేసుకోవడంలో శక్తి ఉండదు. కనుక పరివర్తన కదా, శక్తి ఉండదు కనుక పరివర్తన జరగదు. ఇది మంచిది కాదు అని చాలామంది భావిస్తారు. ఎక్కడ తమ పేరు చెడిపోకూడదు అని ఆలోచిస్తారట. కనుక తమ వివేకాన్ని చూపించేందుకు ఇది కూడా పాప ఖాతాలో జమ అయిపోతుంది. కనుక చతురతను వదిలి హృదయపు అనుభూతి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకుని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి అని చెప్తున్నారు. స్వపరివర్తన ఏమవుతుంది? విశ్వ పరివర్తన అవుతుంది. స్లోగన్ను: జీవితంలో ఉంటూ భిన్న భిన్న బంధనాల నుండి ముక్తులై ఉండడమే జీవన్ముక్తి స్థితి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం: నేను సర్వ పాపాల నుండి ముక్తి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.